మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అయి నమః. మాఘపురాణము 11వ అధ్యాయము. భీముని ఏకాదశి వ్రతం. సంవత్సరంలో వచ్చు 12 మాసాలలోనూ మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలో కానీ, నది లేని చోట తటాకమందు కానీ, తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతిలో కానీ స్నానం చేస్తే పాపాలన్నీ హరించిపోతాయి. పూర్వం అనంతుడు అనే విప్రపుంగవుడు యమునా నది తీరమందున్న అగ్రహారంలో నివసించేవాడు. అతనికి పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపస్యాలుడు, దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు. అతడు చిన్నతనము నుండి గడుసరి పెంకివాడు. అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకున్నాడు. దుష్ట సహవాసాలను చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యాడు. మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనిచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యాడు. కొంతకాలానికి వృద్ధుడయ్యాడు. తనకున్న ధనమును తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి ఆలోచించాడు, అయ్యా, నేనెంతటి పాపాత్ముడనైతిని. ధనము, శరీర బలము ఉన్నందున మనోగర్వంతో జీవితాంతం ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటి చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపం పొందుతూ నిద్రపోయాడు. అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము, బంగారం ఎత్తుకొని పోయారు. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపదంతా అపహరించబడింది. అన్యాయంగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతం అయ్యేనని నిరోధన చేశాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములు ప్రాయశ్చిత్తం కోరసాగాడు. ఆ సమయమునే మాఘమాసం నడుచుతున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడాడు. ఆ తరువాత అతనికి మాఘమాస నదీ స్నాన ఫలం దక్కింది. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చాడు. చలికి గడగడ ఉనికి బిర్ర బిగుసుకుపోయి నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు విడిచిపెట్టాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయటం వలన అతడు చేసి ఉన్న పాపాలన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యాడు అని వశిష్ఠుల వారు తెలియజేశారు. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి ఏమాత్రం ఆగలేనివాడు. బండెడు అన్నమైనను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయాలని కుతూహలం పుట్టింది. కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను. అదేమందువా, ఏకాదశి నాడు భోజనము చేయకూడదు కదా, భోజనము చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుడు కడకపోయి, ఓ ఈ పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అన్నెదరు కదా, దాని విశిష్టత ఏంటి అని భీముడు అడిగాడు. అందుకు పాండవ పురోహితుడు దౌమ్యుడు, అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటే ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతం చేయవచ్చును అని పలికాడు. సరే, నేను అటులనే చేయుదును. కానీ విప్రోత్తమ, నేను భోజన ప్రియుడన్న సంగతి జగద్విదితమే కదా. ఒక గడి ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండట ఎట్లా అని ఆలోచించి విచారిస్తున్నాను. ఉపవాసం ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉంటుంది. కావున ఆకలి దాహము తీరులాగున ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహా ఏదన్నా ఇవ్వమని భీముడు పలికాడు. భీమసేనుని పలుకులకు దౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరం. దీక్షతోనే కార్యం చేసినను కష్టం కనిపించదు. కావున నీవు దీక్ష పూనినచో ఆకలి కలగదు. రాబో ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానికి మించిన పర్వదినం మరొకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంతో కూడినదే ఉంటుంది. అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఏదీనూ లేదు. సంవత్సరం అందు వచ్చు 24 ఏకాదశుల్లో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము. కావున ఆ దినమున ఏకాదశి వ్రతం చేసిన గొప్ప ఫలితం కలుగును. ఇందు ఏమాత్రము సంశయం లేదు. కావున ఓ భీమసేన, నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతం ఆచరించు. ఆకలి గురించి దిగులు పడకు. దీక్షతోనున్న ఎడల ఆకలి ఏమాత్రము కలగదు, నియమము తప్పకూడదు అని వివరించాడు. దౌమ్యుని వలన తన సంశయము తీరినట్టుటచే భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతము చేసి ఉపవాసం ఉన్నాడు. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. అంతేకాదు, ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరముకు శివరాత్రి కూడా మాఘమాసమందే వస్తుంది.
కావున మహాశివరాత్రి మహత్యమును గురించి కూడా వివరించేదను. శ్రద్ధాళువై ఆలకించుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్లు పలికారు. ఏకాదశి మహావిష్ణువునకు ఎట్ల ప్రీతికరమైనదియో అదేవిధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీన్నే శివరాత్రి అంటారు. అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము. మాఘమాసమునందల అమావాస్యకు ముందు రోజున దీనినే మహాశివరాత్రి అని అంటారు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో కానీ తటాకమందు కానీ నూతిలో కానీ స్నానం చేసి శంకర్ని పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితము బిల్వపత్రములతో పూజించవలెను. అటుల పూజించిన శివప్రసాదము అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగుతుంది. శివ పూజా విధానములో శివరాత్రి కంటే మించినది మరొకటి లేదు. కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతికరమైనది. కావున శివరాత్రి దినము ప్రతివారు అనగా జాతి భేదముతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలెను. ఇంతకుముందు శబరి నది తీరమందు అరణ్యములో కులీనుడు అనే బోయవాడు తన భార్య బిడ్డలతో నివసించేవాడు. అతడు వేట తప్ప మరొక ఆలోచన లేనివాడు, కడు మూర్ఖుడు. వేటకు పోవటం, జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించటం తప్ప మరేదీ తెలియదు. జంతువులను వేటాడటంలో నేర్పు కలవాడు. క్రూర మృగములు సైతం ఆ బోయవాన్ని చూసి భయపడి పారిపోయేటివి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ప్రతి దినము వల్లనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులు ఏమీ కంటపడలేదు. సాయంకాలం అవుతున్నది. ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించనందున పొద్దుకి పోయినను అక్కడ ఉన్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూస్తున్నాడు. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొంటున్నాడు. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు క్రింద ఉన్న శివలింగం మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించింది. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగంపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసమునుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేశాయి. జరామరణములకు హెచ్చు తగ్గులు గాను శిశు వృద్ధ భేదములు కానీ లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసిందే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచాడు. వెంటనే యమభటులు వచ్చి వారి ప్రాణములు తీసుకొని పోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవాన్ని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరికి పోయారు. యమభటులు చేయునది లేక యమునితో చెప్పారు. అప్పుడు యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాడు. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణములతో కొలువు తీరియున్న సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించాడు. ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించాడు. అంతటా యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందిస్తున్నాను. మీ దర్శన కారణం ఏమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడటకు ఆ రాత్రి అంతయు మెలకువగానే ఉన్నాడే కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. కనుక అతనిని కైలాసమునకు తీసుకొని వచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యం దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. యమధర్మరాజా, నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రత ఫలం దక్కవలసిందే. కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యం ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునికి వివరించాడు. ఇది మాఘపురాణము 11వ అధ్యాయము సమాప్తము.